నేచురల్ స్టార్ నాని కెరీర్ పీక్స్ లో ఉన్నారు. పట్టుకున్న ప్రతిదీ బంగారం అయినట్టు ఏ మూవీ యాక్ట్ చేసినా కూడా రీసెంట్ టైమ్స్ లో చాలా హిట్ అవుతుంది. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ ఆ విధంగా ఉంటుంది. అయితే నాని నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపద శనివారం, దానికి సంబంధించిన లేటెస్ట్ టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. మనం అయితే ఫస్ట్ వెళ్ళి ఆ టీజర్ చూసి ఆ మూవీ ఎలా ఉండబోతుందో అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. హలో గాయ్స్, దిస్ ఇస్ నవీన్ చందూరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డివివి ఎంటర్టైన్మెంట్. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా కరెక్టే, కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకుని ఎవరైనా చూసారా? వారంలో ఒక్క రోజా? నేను చూసా. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కడియం, సూర్య, రోజు శనివారం. BGM was good. Entry very good. Natural star నాని సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ. ఎవరినా? ఓ ఎస్జే సూర్య. సూపర్, ఇంట్రెస్టింగ్. హ్యాపీ బర్త్డే బ్రదర్, హ్యాపీ శనివారం బ్రదర్. ఓ ఈరోజు శనివారం కదా, నైస్. సరిపోదా శనివారం, ఆగస్ట్ 29, 2024. కాన్సెప్ట్ చూస్తుంటే చాలా కొత్తగా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ప్రతి మనిషికి కోపం ఉంటుంది, అది నిజమే. అయితే ఆ కోపాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుని వారానికి ఒక రోజు చూపించే ఒక క్యారెక్టర్ లో నాని గారు అయితే కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీలో ఒక కడియాన్ని కూడా చూపించారు. ఆ కడియం ఈయన సాటర్డే మాత్రమే వేరు చేసి ఆ సాటర్డే రోజు ఆయనకున్న కోపం మొత్తాన్ని తీర్చుకుంటారు అనే విషయం అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నేనైతే గెస్ట్ చేసే ప్రకారం అయితే ఈ కడియానికి ఒక ఫ్లాష్ బ్యాక్ అని ఉండొచ్చు. ఆ కడియం సాటర్డే మాత్రమే యూజ్ చేసి ఆయన తన కోపాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారేమో. అయితే ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే జనరల్ గా కోపం అనేది చాలా ఇన్స్టంటేనియస్ గా అప్పటికప్పుడు వచ్చి అది మనం చూపించేస్తే ఎమోషన్స్ న్యూట్రల్ అయిపోతాయి. బటర్ఫ్లై ఎఫెక్ట్ మన నానక్రాంతో చూపించినట్టు ఎమోషన్స్ జీరో అయిపోతాయి. కానీ ఇందులో వారం మొత్తం వచ్చిన కోపాన్ని అక్యూములేట్ చేసుకుని సాటర్డే మాత్రమే ఎందుకు చూపించాలనుకుంటున్నారు, లేదా సాటర్డే మాత్రమే ఎందుకు ఆ కోపాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు అనేది చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా రిఫ్రెషింగ్ గా చాలా బాగా అనిపించింది. ఎలివేషన్ బాగా ఇచ్చారు, ఇంట్రడక్షన్ సీన్స్ కానీ లేదా ప్రతి సీన్ కూడా. అండ్ టీజర్ లో హైలైట్ ఏంటంటే లాస్ట్ లో ఎస్జే సూర్య గారు, ఆయన అయితే బేబత్సం. ఈ మధ్య కాలంలో ఆయన యాక్ట్ చేసిన ప్రతి మూవీ కూడా చాలా క్లాసికల్ గా చాలా బాగా వెళ్తుంది. యాజ్ అ డైరెక్టర్ కన్నా కూడా యాజ్ అ యాక్టర్ ఆయనకైతే చాలా ప్రాస్పెక్టివ్ కెరీర్, చాలా ప్రోగ్రెసివ్ కెరీర్ అయితే ఉంది. రీసెంట్ గా వచ్చిన జగత్తాన్న కూడా చాలా హిట్ అయింది. అలాగే ఈ సరిపోదా శనివారం కూడా చాలా హిట్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కోఇన్సిడెంటల్ గా ఈ రోజు శనివారం నాని గారి బర్త్డే అండ్ సరిపోదా శనివారం ఇవన్నీ కూడా బాగా ప్లాన్ చేసుకున్నారు వివేక్ ఆత్రేయ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రీసెంట్ గా అయితే అంటే సుందరానికి అనే మూవీ వచ్చింది, అదైతే రీసెంట్ హిట్ అయింది. ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో చూడాలి ఇదైతే ఏ లెవెల్లో హిట్ అవుతుంది అనేది. నాని రీసెంట్ హిట్స్ లో ఇది కూడా యాడ్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం, టీజర్ అయితే ప్రామిసింగ్ ఉంది. ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నవీన్ చందూరి ఫర్ మోర్ అప్డేట్స్.